हरिः ओम श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములు అర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మ స్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత ద్వితీయాధ్యాయం సాంఖ్యయోగం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాన్ స్థితిక్షస్వ భారత. భగవద్గీత 2వ అధ్యాయం 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాన్ స్థితిక్షస్వ భారత. భారత, కౌంతేయ, అర్జున, కుంతీపుత్ర, మాత్రా స్పర్శాస్తు పంచతన్మాత్రల యొక్క స్పర్శములైతే శీతోష్ణ సుఖ దుఃఖదాః శీతోష్ణ సుఖ దుఃఖములని ఇచ్చునవి. ఆగమాపాయినః వచ్చుచు పోవుచుండును. అనిత్యాః అస్థిరములు, అనిత్యములు కనుక తాన్ తితిక్షస్వ ఆ మాత్రా స్పర్శములను ఓర్చుకొనుము. అర్జున, ఓ కుంతీపుత్ర, పంచతన్మాత్రల యొక్క స్పర్శములైతే శీతోష్ణ సుఖ దుఃఖములనిచ్చునవి, వచ్చుచు పోవుచుండును. అస్థిరములు, అనిత్యములు కనుక ఆ మాత్రా స్పర్శములను ఓర్చుకొనుము అని పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. పంచతన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. వీటినే పంచతన్మాత్రలు అంటారు. వీటిని జగద్బీజములని కూడా, సూక్ష్మభూతములని కూడా సాంఖ్యయోగంలో చెప్పబడినవి. అనగా ఈ పంచభూతములు అవతరించడానికి మూలమైనవి ఈ పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్రలే మనలో శబ్దస్పర్శ రూపరసగంధాలుగా జ్ఞానేంద్రియముల ద్వారా తెలియబడుతున్నాయి. ఈ జ్ఞానేంద్రియముల యొక్క విషయములే ఈ పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్రల యందలి తమోగుణ సృష్టి స్థూల శరీరము, పంచతన్మాత్రలలోని రజోగుణ సత్వగుణ సృష్టి 19 తత్వములు గల సూక్ష్మ శరీరము. ఈ 19 తత్వములే మాత్రా స్పర్శములు. ఈ లింగ శరీరము చేతనే శీతోష్ణములు, సుఖదుఖములు మొదలగు ద్వంద్వములు కలుగుతూ ఉంటాయి. ఇవి అనిత్యములు, వస్తూ పోతూ ఉంటాయి. సంకల్ప నిర్మితమే కానీ యథార్థము మాత్రము కావు. కనుక నిస్సంకల్ప వృత్తితో ఈ ద్వంద్వముల నోడ్చుకొని బ్రహ్మానందము నొందుము. ద్వంద్వాతీతమే బ్రహ్మానందము. ద్వంద్వములు అంటే శీతోష్ణములు, సుఖదుఖములు, లాభ నష్టములు, జయాపజయములు, ఇవన్నీ ద్వంద్వములే. ఈ ద్వంద్వములు ఎంతవరకు ఉంటాయంటే ఈ ప్రాణాపానములు ఉన్నంత వరకు జనన మరణములు, సుఖదుఖములు, లాభ నష్టములు, జయాపజయములు ఇవన్నీ ద్వంద్వములు. ఒకటి ఉంటే ఇంకొకటి ఉందని అర్థం. అందువల్ల ఈ ద్వంద్వాతీతమే బ్రహ్మానందం. చెప్పుకుంటాం కదా, ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాధిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం
త్రిగుణరహితం సద్గురుం తం నమామి అంటూ మనం గురు ప్రార్థన చేస్తాం. గురుగీతలో చెప్పబడింది. అందువల్ల ద్వంద్వములు అంటే ఒకదాన్ని విడిచి ఇంకొకటి ఉండనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్నే ద్వంద్వములు అంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఆకలి దప్పులు, జనన మరణాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, ఇవన్నీ ద్వంద్వములు. రెండుగా చెప్పబడేవన్నీ ద్వంద్వములు అంటారు. ఈ ద్వంద్వములకు అతీతమైన స్థితి ఏదైతే ఉందో దాన్నే బ్రహ్మానందము అన్నారు. అట్టి బ్రహ్మానందము నొందుము, ఈ మాత్రా స్పర్శములను ఓర్చుకొనుము అని అంటున్నాడు. అనగా నీవు చేసే జ్ఞానయుద్ధములో, ఆ సత్యయుద్ధములో, బ్రహ్మనిష్టలో ఈ ద్వంద్వములను ఓర్చుకోగలిగితే నీకు బ్రహ్మానందము సిద్ధిస్తుంది. అనగా మోక్ష సామ్రాజ్యము లభిస్తుంది అని చెబుతున్నాడు. అందువల్ల ఈ సాంఖ్యయోగంలో ప్రధానంగా మనకి ఈ స్థూల పంచీకరణ, సూక్ష్మ పంచీకరణ తెలియబడుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ సృష్టి రహస్యం అంతా ఈ పంచభూతాత్మక తత్వంలోనే మనకు తెలియబడుతూ ఉంటుంది. ఏతత్ ఆత్మని ఆకాశ సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః ఆప్త్య పృథివీ పృథివ్యా శస్యః శస్యాత్ అన్నః అన్నాత్ శుక్లః శుక్లాత్ దేహః లేదా పురుషః అని తైత్తిరీయోపనిషత్తు చెబుతుంది. ఇంకా శారీరకోపనిషత్తు కూడా ఇదే విషయాన్ని ప్రతిపాదిస్తుంది. శుద్ధాశ్చబలమభూత్ శబలాత్ అవ్యక్తః అవ్యక్తాన్ మహతో అహంకారః అహంకారాత్ త్రిగుణాని భవంతి త్రిగుణాత్ పంచతన్మాత్రః పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతః పంచమహాభూతేభ్యో అఖిలం జగత్ అని శారీరకోపనిషత్తులో చెప్పబడింది. శుద్ధాశ్చబలమభూత్, శుద్ధ బ్రహ్మము శబల బ్రహ్మమాయను. శబల బ్రహ్మము అవ్యక్తతత్వమాయను. అవ్యక్తతత్వము మహత్తత్వము. ఆ మహత్తత్వం నుండి అహంకారతత్వము, అహంకారతత్వము నుండి త్రిగుణాత్మికము. అట్టి త్రిగుణాత్మిక అహంకారతత్వం నుండి పంచతన్మాత్రలు, పంచతన్మాత్రల నుండి పంచమహాభూతములు, పంచమహాభూతాల నుండి ఈ జగత్తంతా ఏర్పడింది అని శారీరకోపనిషత్తు. అందువల్ల ఈ జీవుడు ఏ బ్రహ్మము నుండి అయితే విడబడి మాయలో పడి త్రిగుణములకు చిక్కి అవిద్యకు చిక్కి ఇంద్రియములతో వ్యవహరిస్తూ దేహతాదాత్మ్యం చెందుతున్నాడో, మళ్ళీ ఈ దేహాతీతుడై ఇంద్రియాతీతుడై గుణాతీతుడై ఆ తర్వాత అహంకారతత్వము మహత్తత్వము అవ్యక్తతత్వము శబల బ్రహ్మమును అధికరించి శుద్ధ బ్రహ్మమును పొందాల్సి ఉంటుంది. అందువల్ల నీవు ఈ మాత్రా స్పర్శములను ఓర్చుకొనుము. ఇవి సంకల్ప నిర్మితమే కానీ వచ్చిపోయేవే కానీ శాశ్వతంగా ఉండేవి కాదు. నీకు శాశ్వత స్వరూపము ఆ బ్రహ్మానందము సిద్ధించాలంటే ఈ వచ్చిపోయేటువంటి ఈ మాత్రా స్పర్శములు ఏవైతే ఉన్నాయో, ఈ సుఖ దుఃఖములు లాభనష్టములు జయాపజయములు ఏవైతే ఉన్నాయో వీటి వంక నువ్వు చూడకు. వీటి వంక నీవు దృష్టి పెట్టినట్టయితే నీవు జ్ఞానయుద్ధం చేయలేవు, మోక్ష సామ్రాజ్యాన్ని పొందలేవు. అందువల్ల ఈ మాత్రా స్పర్శములను ఓర్చుకొనుము అని చెబుతున్నారు.
అందువల్ల ఈ ఓర్పు అనేది శమాధి షట్క సంపత్తిలో మూడవది. ఎట్లయితే మనకు సాధన చతుష్టయము అని 4 చెప్పబడ్డాయి. ఆత్మానాత్మ వివేకము, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, శమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము. ఇవి సాధన చతుష్టయము అంటారు. సాధకుడైన వాడు ఈ 4ంటిని సంపాదించుకోవాలి. ఆత్మానాత్మ వివేకము అంటే ఏది ఆత్మ ఏది అనాత్మ అనే అటువంటి యొక్క జ్ఞానాన్ని పొంది ఉండాలి. రెండవది ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము. ఇహమునందు గాని పరమునందు గాని అపేక్ష లేనటువంటి యొక్క స్థితి, సంపూర్ణ వైరాగ్యము. ఆ తర్వాత ఈ శమాధి షట్క సంపత్తి ఏర్పడుతుంది. శమాధి షట్కము అంటే శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము. వీటినే శమాధి షట్క సంపత్తి అంటారు. శమము అంటే అంతరింద్రియ నిగ్రహము, మనోనిగ్రహము. దమము అంటే జ్ఞానకర్మేంద్రియముల యొక్క నిగ్రహము. తితీక్ష అంటే ఓర్చుకొనుట. ఆ దైవధ్యానములో బ్రహ్మనిష్టలో ఉన్నప్పుడు ఈ పంచ విషయాలకు చిక్కకుండా పంచేంద్రియాలు చేసే వ్యధను ఓర్చుకోవడం అనేదే తితీక్ష అంటారు. ఈ ఓర్చుకోవడం అనేది మనకు సాధనలో తెలియబడుతుంది. ఎందువల్ల అంటే ఆ ఓర్పుతనం అనేది అక్కడే మనకు కావాలి. దాన్ని క్షాత్రత్వము అంటారు. క్షత్రియుడు అంటే అదొక కులం కాదు. క్షాత్రతే ఇది క్షత్రియ. జ్ఞానయుద్ధములో వైదొలగకుండా దిట్టతనముతో నిలవగలిగే సామర్థ్యం ఏదైతే ఉందో దాన్నే క్షాత్రత్వము అంటారు. అట్టి క్షాత్రత్వం గలవాడికి మాత్రమే మోక్ష సామ్రాజ్యం లభించే అవకాశం ఉంటుంది. అందువల్ల తాన్ తితీక్ష స్వభారత, భారత, ఓ భరతకుల దీపిక, అర్జున, కుంతీపుత్ర, ఈ మాత్రా స్పర్శములను ఓర్చుకొనుము, నీకు ఆ బ్రహ్మానంద సుఖము లభిస్తున్నది అని చెబుతున్నాడు. అందువల్ల పంచతన్మాత్రలలో ఉన్నటువంటి యొక్క తమోగుణ సృష్టి స్థూల శరీరం. అట్టి పంచతన్మాత్రలో ఉన్నటువంటి యొక్క రజోగుణము సత్వగుణ సంఘాతమే సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరం అంటే 19 తత్వములు, అనగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ప్రాణవాయువులు 5, అంతఃకరణ చతుష్టయం 4. ఈ 19 వీటినే మాత్రా స్పర్శములు అంటారు. అనగా ఈ ఇంద్రియాల ద్వారా తెలియబడే అటువంటి యొక్క ఏ విషయ సంఘాతమైతే ఉందో వాటిని మాత్రా స్పర్శములు అంటారు. అట్టి మాత్రా స్పర్శములను ఓడ్చుకొనుము. ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ శాశ్వతము కాదు. అందువల్ల వాటిని ఓర్చుకొనుము అని చెబుతున్నాడు. అదే విషయం మనకు మహాభారతం అరణ్యపర్వంలో 6వ ఆశ్వాసం 106వ పద్యం. కాల విపర్యయంబున సుఖంబును దుఃఖమును వచ్చుచుండు నెక్కాలము నేరికిన్ ధ్రువముగాదు సుఖంబును దుఃఖమున్ మహీపాల బుధుండు తద్విధ భంగులెరింగి ప్రమోదఖేద సంశీలుడుగాడు రెంటను ప్రసిద్ధ పథంబున అప్రమత్తుడై. కాల విపర్యయంబున సుఖంబును దుఃఖమును వచ్చుచుండు ఎక్కాలము నేరికిన్ ధ్రువముగాదు సుఖంబును దుఃఖమున్ మహీపాల బుధుండు తద్విధ భంగులెరింగి
ప్రమోదఖేద సంశీలుడుగాడు రెంటను ప్రసిద్ధ పథంబున అప్రమత్తుడై. ఓ ధర్మరాజా, వ్యాస భగవానుడు అంటున్నాడు, పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి మహాత్ములే వెళ్ళారు. అందుకే వాళ్ళు అంత అరణ్యవాసం చేసినప్పటికి కూడా వాళ్లకు ఋషుల దర్శనం కలిగింది, మహాత్ముల యొక్క దర్శనం కలిగింది. మహాత్ముల యొక్క దర్శనం కలగడం అనేది కూడా ఆ పూర్వజన్మ సుకృతం కావాలి. మహాత్ములే తమ దగ్గరికి వచ్చి జ్ఞానోదయం చేయడం అంటే అది ఇంకా ఎంత పుణ్యపరిపక్వం మనం అర్థం చేసుకోవాలి. ఓ ధర్మరాజా, కాలం తారుమారు కావడం వలన ఒకప్పుడు సౌఖ్యం మరి ఒకప్పుడు దుఃఖం కలుగుతూ ఉంటాయి. ఎవరికైనాను సుఖదుఖాలు స్థిరంగా ఉండవు. జ్ఞాని అయిన వాడు వాటిని తెలుసుకొని సంతోషము చెందడు, ఆవేదన పొందడు. ఆ సుఖదుఖాల ఎడ జాగరూకుడై జ్ఞాన మార్గంలోనే ఉంటాడు. అందువల్ల ఆ సుఖదుఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు ఇవి శాశ్వతము కాదు అని ఎవరికి తెలుస్తుంది? జ్ఞానికి మాత్రమే తెలుస్తుంది. అట్టి జ్ఞాని అయిన వాడు వాటి యొక్క స్థితిగతులను తెలుసుకొని అప్రమత్తుడై ఉంటాడు, అనగా జాగరూకుడై, అనగా తురీయములో ఉండగలుగుతాడు. వినుమీ ఆపదలకు మనమున నొక్కింతయోర్చి మహనీయముగా నొనరింపుము తపంబునన కదా సకల సౌఖ్యముల్ సిద్ధించున్. విను నీవును నా ఆపదలకు మనమున నొక్కింతయోర్చి మహనీయముగా నొనరింపుము తపంబునన కదా సకల సౌఖ్యములు సిద్ధించున్. ఓ ధర్మరాజా, నా హితోపదేశాన్ని శ్రద్ధగా ఆలకించుము. మనస్సులో ఆపదలను లెక్క చేయకుము. కొంచెం ఓర్చుకొనుము, కొంచెం ఓరిమి కలిగి ఉండుము. అన్నిటికంటే తపస్సు గొప్పది. తపస్సు వల్లనే సర్వ సౌఖ్యాలు సిద్ధిస్తాయి. కావున నీవు తపస్సు చేయుము. తపస్సు అంటే తపయతీతి తపః, తపజ్ఞాని. జ్ఞానము నొందే కొరకు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని తపస్సు అన్నారు. ఇంకా తపస్సు అంటే తపన. మానవుడికి, సాధకుడికి ఒక తపన ఉండాలి. ఏమిటా తపన? ఆకలిగొన్నవాడు ఆహారం కోసం తపిస్తాడు, దాహం కొన్నవాడు నీటి కోసం తపిస్తాడు, రోగగ్రస్తుడు ఔషధం కోసం తపిస్తాడు. ఎట్లయితే ఈ ముగ్గురు ఆహారం కోసం, నీటి కోసం, ఔషధం కోసం తపిస్తారో అట్లాగే జ్ఞానము కోసం తపించడమే నిజమైన తపస్సు. ఈనాడు మానవుడు అనేక విధాలుగా తపస్సు చేస్తున్నాడు. ఏది లేకపోతే దానికోసం తపిస్తూ ఉన్నాడు. కానీ అది తపస్సు కాదు. మహాత్ములు తపస్సు చేశారంటే దేనికోసం చేశారు? వాళ్ళ జన్మను సార్థకం చేసుకునే కోసమే వాళ్ళు తపస్సు చేశారు. అందువల్ల వాళ్ళు తపస్సంపన్నులైపోయినారు. అనగా ఆ తపస్సులో వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. అందుకే వాళ్ళను తపస్సంపన్నులు అన్నారు. అందువల్ల ఎప్పుడైతే మానవుడికి జ్ఞానము కోసం తపన కలుగుతుందో ఆ జ్ఞానమే సిద్ధిస్తుంది. అంతేగాని భౌతిక సుఖాల కోసం తపించేవాళ్ళు కోకొల్లరు. వాళ్లకు లభిస్తాయి. వాళ్ళ మనస్సు, వాళ్ళ హృదయం దేనికోసం తపిస్తూ ఉందో ఆ తపఫలం వాళ్లకు దక్కుతుంది. కానీ అన్నిటికంటే తప్పింపవలసిన దాని గురించి తప్పిస్తే
లభించేటువంటి యొక్క మోక్ష సామ్రాజ్యం సిద్ధిస్తుంది. అందుకే తపస్సు అనబడేటువంటి మార్గాన్ని అవలంబించు ఓ ధర్మరాజా, నా హితోపదేశాన్ని విను, మనస్సులో ఆపదలను లెక్క చేయకు, కొంచెం ఓర్పు వహించు. అన్నిటికంటే తపస్సు గొప్పది. తపస్సు వల్లనే సర్వ సౌఖ్యములు సిద్ధిస్తాయి. కావున నీవు తపస్సు చేయుము అని వ్యాస భగవానుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు పాండవులకు విన్నవించినటువంటి ఈ తత్వజ్ఞానం. అందువల్ల జీవితంలో మానవుడు ఎన్ని విపత్తులు వచ్చినా కూడా ధర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని విడవకుండా ఉండగలిగితే అతడు మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలుగుతాడు. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.